హై వ్యూవర్స్ 2 days బ్యాక్ 3 days ఒక వీడియో చేస్తే బట్ అప్లోడ్ చేయలేదు. దాని కంటిన్యూషన్ అన్నప్పుడు మేజర్ అప్డేట్ ఇది. ఏపీలో ఉచిత బస్సులకు సంబంధించి తిరుమలలో అంటే తిరుపతి నుంచి తిరుమల పైకి సప్తగిరి బస్సులు ఉన్నాయి. అందులో ఉచిత ప్రయాణం ఎందుకు లేదు అది హడావుడి చేశారు. దానికి ఏంటంటే నేను దీని తర్వాత ఉన్న వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఇప్పుడు వచ్చేసి తిరుమల వెళ్ళే బస్సులలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఏ రకంగా? ఓన్లీ కూర్చోవాలి అంతే, నించొని ప్రయాణం లేదు. సప్తగిరి బస్సులలో నించొని ప్రయాణం లేదు, కూర్చొని ప్రయాణం. ఆ కూర్చున్న వాళ్ళు ఆడవాళ్ళు ఐడి కార్డు చూపిస్తే, రేషన్ కార్డా, ఓటర్ కార్డా, ఆధార్ కార్డా చూపిస్తే మిమ్మల్ని అలౌ చేస్తారు. ఇక రిమైనింగ్ ఏంటంటే నెక్స్ట్ వీడియో అటాచ్ చేసి చూడండి. హై వ్యూవర్స్, ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆడవారికి సంబంధించి ఫుల్ క్లారిటీతో టీడీపీ గవర్నమెంట్ ఉన్నా వాంటెడ్గా కొంతమంది వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు, ఇంకొంతమంది స్క్రాప్ వాళ్ళు పిచ్చిగా ప్రచారం చేస్తూ పోతా ఉన్నారు. అందులో తిరుమల కొండ మీదకి వెళ్ళేది నార్మల్ బస్సులేగా, మరి ఎందుకు ఉచిత బస్సు ప్రయాణం లేదు అక్కడ? ఓహో, గుడి కదా, భక్తులు కదా, డబ్బులు పెండాలి. ఎంత దారుణం రా అసలు. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. మంత్రి సంజయ్ రాణి ఆమె ఏమని చెప్పారు? సింపుల్గా చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. కొండ మీద తిరుగుతున్న బస్సులు ఏవైతే అవన్నీ ఉచిత బస్సులే. తిరుపతి నుంచి తిరుమల కొండ మీదకి వెళ్ళే బస్సులోనే సప్తగిరి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం డబ్బులు అబ్బాయి ఉచిత బస్సు ప్రయాణం కదా. ఎందుకు? ఉచిత బస్సు ప్రయాణం అయినట్టయితే అవునన్నా కాదన్నా నేను మరలా చెప్తున్నా, వాళ్ళకి ఎంత కోట్లు డబ్బున్నా, లేదు పేదవాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఉచిత బస్సు ప్రయాణం అనగానే, కొండ మీదకి ఉచిత బస్సు ప్రయాణం అనగానే వెళ్ళి దేవుని దర్శించుకొని వద్దాం. నేను ఎవరైనా తక్కువ చేయట్లా, భక్తి పరంగా నేను చెప్తున్నా. ఎటు బస్సు ఫ్రీనే, కొండ మీద అన్నదానం ఫ్రీనే, దెన్ వెళ్దాం దేవుని దర్శించుకొని వద్దాం అని చెప్పేసి అనుకుంటారు. ఆ మూమెంట్లో ఎక్కువగా ఈ బస్సుల్లో ఎక్కే వాళ్ళు పెరుగుతారు. బస్సులు లోడ్ పెరిగింది, కొండ మీదకి వెళ్ళాలనుకున్నప్పుడు బస్సులు ప్రమాదం. ఉచిత బస్సు ప్రయాణం తిరుమల వెళ్ళే బస్సులు అలౌ చేస్తే ఎక్కువ మంది ఒకే బస్సు ఎక్కే ప్రమాదం అనేది ఉంది. అప్పుడు జర్నీ చేసినప్పుడు ఇబ్బంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఉచిత బస్సు ప్రయాణం అన్నప్పుడు తిరుమల బస్సులు అన్నప్పుడు ఎవరు ఆంధ్రలో కదా ఉచిత బస్సు ప్రయాణం, అవి అడ్రస్ చూసి అవి చెక్ చేసి కొండ మీద వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, లేనిపోయిన సమస్యలు. అదొకటి. ఇవన్నీ ఆలోచించే గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకుంది. అది ఎందుకు మీకు అర్థం కాదు? కొండ మీదకి వెళ్ళే బస్సులు ఉచితంగా ప్రయాణం పెట్టాలి, ఇంకేంటి వీళ్ళు? అది కొంచెం ఆలోచించండి. రాష్ట్రం అంతా ఫ్రీ అయినా అంతరాష్ట్ర సర్వీసులు వేరే రాష్ట్రాలకు వెళ్ళే బస్సులు ఫ్రీ కాదు, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఫ్రీ కాదు. దెన్ పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీలో వచ్చేసి ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, ఈ 5 బస్సులు ఫ్రీనే కదా. ఇంకేంటి చెప్పండి? తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డా మనం చూసాం. కూరగాయలు కొనడానికి బస్సులో, ఏదో షాపింగ్ చేయడానికి బస్సుల్లో, సరదాగా తిరిగి రావడానికి బస్సుల్లో. బుద్ధి బుర్ర లేకుండా కొంతమంది దిక్కుమల్ల పనుల వల్ల గవర్నమెంట్ మీద బ్యాడ్ నేమ్ వచ్చింది తెలంగాణలో. అలా ఏపీలో రావద్దని ముందుగానే చెప్పారు, చెప్పినట్టు చెప్పారు. అవసరం ఉంటే ట్రావెల్ చేయండి అని. అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎవరికి? పనుల మీద లేదా చదువుల నిమిత్తం అటు ఇటు వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖర్చు అవ్వకూడదు, ఆ రూపాయి మిగిలితే దానికి హెల్ప్ అయితే వీళ్ళు. కానీ దానికోసం ఉచిత బస్సు ప్రయాణం. ఖాళీగా ఉన్నారు, అటు ఇటు తిరుగుతారు. ఆ జగన్ చెప్పినట్టు ఎప్పుడెప్పుడు ఉచిత బస్సు అని చెప్పేసి ఆడవాళ్ళు చూస్తున్నారు. ఎందుకు రాష్ట్రం అంతా తిరిగి వస్తారు మా వాళ్ళు అని. సిగ్గుంది అసలు ఆ మాట అనడానికి. ఆ మాట అన్నాడు ఎందుకంటే ఆయనకు లేదు కాబట్టి. నేను అడుగుతున్నా, ఈరోజు ఆడవారు ఎవరైతే ఉన్నారు ఏపీలో, మీరు చెప్పండి అమ్మా, జగన్ చెప్పినట్టుగా ఖాళీగా అటు ఇటు తిరగడానికి మీరు వెళ్తారా బస్సుల్లో? లేదన్నప్పుడు పని ఉంటేనే వెళ్తారా? ఆలోచించండి. ఉచిత బస్సు ప్రయాణాన్ని మిస్యూజ్ చేయకండి. అండ్ ఏవైతే పెట్టినటువంటి ధ్రువపత్రాలు ఏవైతే ఉన్నాయో చూపించండి. ఇక్కడ ఇంకో ఫీజిబిలిటీ జిరాక్స్లు కూడా చూపించండి అని చెప్పేసి అన్నారు. యాక్చువల్ సెపరేట్ వీడియోస్ బట్ ఇందులో నేను చేస్తున్నా, ఎందుకంటే క్యాటెస్ఎస్పీ మెయిన్ ఛానల్ పెడతాను కాబట్టి. ఆర్టీసీ బస్సులలో ఏదో ప్రూఫ్ చూపిస్తే సరిపోయింది అన్నారు. డిజిటల్ ప్రూఫ్ చూపించినా ఓకే. ఒక ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ఒక ఆమెమో అనంతపురంలో దిగింది, ఒక ఆమెమో గుత్తులో దిగింది. మరి అనంతపురం ముందే గుత్తు ముందే నాకు ఐడియా లేదు. సో ముందు స్టాప్లో ఒక ఆమె దిగిపోయింది. ఆమె ఫోన్లో ఈ ప్రూఫ్ అనేది ఉంది, ఆధారో రేషన్ కార్డు ఏదో ఉంది, ఓటర్ ఐడి, ఏపీ అడ్రస్తో. దెన్ ఆమె అనంతపురంలో దిగిపోయింది ఫోన్ తీసుకొని.
ఇప్పుడు ఈమెమో జర్నీ చేస్తుంది, చెకింగ్ వాళ్ళు వచ్చారు, ఈమె దగ్గర ఏ ప్రూఫ్ లేదు చూపించడానికి. దెన్ అప్పుడు కండక్టర్కి ఫైన్ పడిద్దా లేదా? సో ఆలోచించండి. ఒక జిరాక్స్ మీ దగ్గర పెట్టుకోండి, లేదా ఒక ఒరిజినల్ ప్రూఫ్ మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఏపీ వల్ల అయ్యి ఉండాలి. అనంతపురం ఆ డ్రైవర్ కండక్టర్ ఆయన చెప్తున్నాడు పాపం ఆయన బాధ. వాదులాటలు అంట. ఏం వాదులాటలు? ఈ ఆడవాళ్ళు ఎందుకు ఈ రకం చేస్తారో నాకు అర్థం కాదు అసలు. కొంతమంది అందరు కాదమ్మా, ఓకేనా? వీడియో అటాచ్ చేస్తా చూడండి. మరలా చెప్తున్నా, ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఏదైతే ఉందో దానిని అవసరాల కోసం మాత్రం వాడండి తప్ప ఖాళీగా ఉన్నాం తిరిగి వద్దన్నటువంటి దానిలో వద్దు. అనేదో ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ముసుగులో గొడవ పెట్టుకుందాం, హడావుడి చేద్దాం, ఇటువంటి దిక్కుమల పనులు చేయకండి. నాకున్న సమాచారం మేరకు కొంతమంది ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి దిక్కుమలను ఫేక్ వీడియోలు చేపిస్తున్నారు వీళ్ళు వైసీపీ వారు. మరి ఎందుకు ఇంత దిగజారుతారో నాకు అర్థం కావట్లా. వారి ట్రాప్లు ఎందుకు ఆడలు పడతారో నాకు అర్థం కావట్లా. ఆడ మాకు తేడా లేకుండా ఆ వైసీపీ కోసం పనికొనే బ్యాచ్ ఎవరుతున్నారో మారండి ఎక్కడైనా.